ప్రేమయాత్రలకు బృందావనము నందనవ వచ్చినాళ్ళే ఫోన్ ఎందుకు చేస్తున్నారు అనేదన్నా ఉండాల నీకు. నువ్వు సైకిల్ కొట్టుకొచ్చి పోయినావా సైకిల్ నీదేందుకు పిల్లల సైకిల్ అది సైకిల్ అయితే మా పిల్లలు ఉంటారు. అది నీకు పెళ్ళయిందే? పెళ్ళి అవ్వలేదు, పిల్లలు ఉంటారు మాత్రం. పెళ్లి కాకుండా పిల్లలు ఉన్నారా? మరి ఉన్నారా? పెళ్లి కాకుండా పిల్లలు ఉన్నారా? మరి ఉన్నారా? ఉంటారు మాత్రం. ఏ పిల్లలు చెప్తున్నావు నువ్వు? చిన్నపిల్లలు ఉంటారు కదా, అడిగాను మామూలు తీసుకొచ్చాను. అది దీంట్లో వచ్చేదాన్ని నీకు పిలిచాను కాబట్టి నువ్వు వచ్చాను అన్నవా, దానికి వచ్చాను సైకిల్ వేసుకున్నా. అది నడుచుకుంటూ వస్తే ఇంకా స్పీడ్ వస్తావు కదా, పిల్ల సైకిల్ దొక్కుంటూ రాకోకుండా. ఏమో కొద్దిగా అలాగే. సరే గానీ ఆ ఫోన్ పిల్ల డబ్బులు కొట్టు త్వరగా బోల్. దేనికి త్వరగా బోల్? దేనికి దేనికి కొట్టాలి ఫోన్? కార్యక్రమం జరుగుతానే తెలుదా నీకు? నీకేమని? ఏ కార్యక్రమం అది? నువ్వు బాధ్యత రహితంగా ఉండేది అట్లేవే నువ్వు. ఏ కార్యక్రమే మరినా? నీకు దేని పిలిచా నువ్వు ఏడు మాట్లాడుతున్నావు? నేను పిలిచిండేది దేనికి అనుకుంటావు? నేను అర్జెంట్ రమ్మని. ఏం దానికి అనుకుంటావు? దేనికి? తల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరిగితే నేనడు చేయాలి. ఫంక్షన్ జరిగితే నేనడు చేయాలి. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఎవరు? నేనడు చేయాలి. నువ్వేం చేయవా? నేనడు చేయాలి. అంటే నువ్వేం చేయాలని లేదా నీకు? లల్లిని నేనడు చేస్తానా? అంటే నీకు లల్లి వద్దా? లల్లియా ఆలింట్లో ఫంక్షన్ జరిగితే నేనడు చేయాలి. చెప్పు. ఫంక్షన్ ఏదైనా చేస్తాను అనుకుంటున్నావు? దేనికోసం? దేని గురించి? దేనికోసం? నేను అప్పుడే అనుకున్నా నువ్వైతే ఏంటి దమ్ముడి పనికిరావు అపా ఊరికి నీ మీద ఆశలు. నేను అప్పుడే అనుకున్నా నువ్వైతే ఏంటి దమ్ముడి పనికిరావు అపా ఊరికి నీ మీద ఆశలు పెట్టుకుందని చెప్పి. ఆ బాబు ఏం చేస్తుంది? మొగుడు బాగుండాలని చేస్తుంది. మొగుడు బాగుండాలా, మొగుడే ఆ కార్యక్రమానికి డబ్బులు ఖర్చు పెట్టాలంట. లలితనేనా? వీడియో కాల్ చేయమని చూడు. లల్లి కాదు. లల్లితో మాట్లాడడం లేదా? లల్లితో మాట్లాడటం కాదు. లలి అని నాకెందుకు చేస్తుంది? సీక్రెట్ గా మాట్లాడుకుంటా విషయాలు నాకు తెలుసులే. ఇప్పుడు నాకు తెలుసులే మీ మ్యాటర్లు అన్ని ఏమేమి జరుగుతున్నాయో. ఇప్పుడు భర్తతో పూజ చేయించాలా అని చెప్పి డబ్బులు ఇప్పించుకురా. చేయించుకోమని చెప్పు. నాకు ఎందుకు అడుగుతున్నావు? వచ్చి నన్ను ఎందుకు ఫోన్ చేసి పిలిచాను? ఏదో విషయం చెప్తావా నేను అనుకున్నాను. ఏంది ఏదో విషయం చెప్తావని? ఇప్పుడు నేనా నీకు ఫోన్ చేసి అర్జెంట్ రా అండేది? మరి అర్జెంట్ అంటే నేను పిలిచాను నీకు. నువ్వు పిలిచా? నేనే కదా పిలిచి. నేను పిలిచినా నీకు నువ్వు పొద్దునే తిక్కకలు తాగినట్లు. తిక్కకల్ మైండ్ పని చేయడం లేదు. నేను రా అని పిలిచి ఫోన్లు కొడుతుంటే మళ్ళీ నువ్వు పిలిచినా అంటావు. ఏమని పిలిచావు నన్ను? అర్జెంట్ గా రైడ్ మాట్లాడే పని ఉందని. ఆ పని ఉందని అన్నవా? పని ఉంటే అది ఏడిది. ఎవరు? లల్లి. అది పూజ చేసుకుంటే నాకు సంబంధం ఏంటి? భర్త బాగుండాలని చేస్తాంది. అది పూజ చేసుకుంటే నాకు సంబంధం ఏంటి? భర్త బాగుండాలని చేస్తాంది. ఆ భర్త బాగుండాలని చేస్తాను. భర్త కోసం చేసుకుంటది. పెళ్ళే కాలేంగా లల్లికి. ఎవరినో భర్తగా ఊహించుకుంటాంది. నిన్ననే అనలే, ఎవరినో ఊహించుకుంటాంది. ఆ పూజకి డబ్బులు భర్తతోనే పెట్టించల్లా అని ఉందంట. అందుకు నీతో పెట్టించాలనే మన ఉద్దేశం ఉందేమో. నాతో సంబంధం ఏముంది అనుకుంటాందేమో. భర్తతో నీకు ఇంకా ఎలిగింది. భర్త ఎవరు అనుకుంటాను? భర్తని ఎవరు ఊహించుకుంటాంది? మళ్ళీ ఎవరు పెట్టాలా? అంటే నా కోసం అంట. మళ్ళీ నీకు వెలగడం లేదంటే నువ్వు ఇంకా వెలిగేదట్ల దీపాలు ఆరుకునేదట్లా నువ్వు వెలిగించుకోవాలని లేదేమో నీకు. ఆ బాబా నా భర్తే ఖర్చు పెట్టాలా కార్యక్రమాన్ని కానీ ఫీల్ అవుతుందంటే మళ్ళీ నేను ఎందుకు పెట్టాలంటావు? నన్ను పెట్టమంటే నేను పెడతా చూడు. ఏమంటుంది? భర్త పెట్టాలని చెప్పినారంట కార్యక్రమానికి. ఇంకా భర్త దగ్గర ఎవరు నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే నీతో ఇప్పించుకురావని డబ్బులు చెప్పింది. డబ్బులే మళ్ళీ నీతో మళ్ళీ ఊరికే జరుగుతాయి. ఉంటాయి కదా మళ్ళీ నాకడ ఎందుకు డబ్బులు? ఎంత డబ్బులు ఉన్నా కొన్ని కార్యక్రమాలకి వాళ్ళ వంతు చేత్తో వాళ్ళు డబ్బులు పెట్టాలా. అంటే చేసినందుక? ఇప్పుడు ఏం చేసినావు? ఏం చేయలేదు. పూజ చేసినందుక లేదా అవతల చేసినందుక? ఇప్పుడు భర్త అంతో ఇంత డబ్బులు వేసుకోవాలంట. ఇప్పుడు 30,000 పెట్టి ఫంక్షన్ చేస్తాంది. ఇప్పుడు అంత నువ్వు భర్తగా నువ్వు 3,000 పెట్టుకో. అంటే భర్తగా అంటా నువ్వు మళ్ళీ 3,000 పెట్టుకో. అబ్బా నీ దగ్గర పంపించింది అనుకన్నా నువ్వు తిక్కన ఏమన్నా మనసులు ఎందుకు పోతున్నా? అలాగే 2,000 తీసుకెళ్ళావా మా వాళ్ళతో అనుకోని? వాళ్ళ బావ అనుకుని తీసుకొచ్చావా? గుర్తుందా? గుర్తుంది. మరి ఆ 2,000 గుర్తులేదు. అది కదా ప్రాబ్లం. ఆ ఫోన్ పే తీసి నంబర్ చెప్తా టక్క కొట్టిపడి నీకు నాకేం పంచాయతీ.
నీకు ఆ పాప మీద మనసు లేనట్లుంది. నేను ఎలా చేస్తాను మరి నా పూజ నాకు ఒకసారి నమ్మకం చూపించి ఒకసారి. ఏం చూపించాలా? ఆ పాప వీడియోలు ఏం లేవు నాతో. ఎందుకుంటే ఆ పాప వీడియోలు వీడియో కాదు, మామూలుగా ఉంటాయి కదా పూజ చేసిన ఏదో డెకరేషన్ ఉంటాయి కదా, చూపించి ఒకసారి. డెకరేషన్ చేసేది కాదు ఇది కార్యక్రమం. షాప్ కాడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కొనుక్కునేకి, సరుకులు కొనుక్కునేకి, సామాగ్రి కొనుక్కునే ఆల్రెడీ ఉన్నారు. నంబర్ చెప్తా కొట్టి సావు, నువ్వు ఎందుకు ఊరికే గబ్బులు చెప్తావు? నంబర్ చెప్తా కొట్టి సావు, నువ్వు ఎందుకు ఊరికే గబ్బులు చెప్తావు? నీ మర్యాదలు పోతాయి. ఎలాగొస్తాయి నా కాడ, ఇది ఓడి కొట్టు దానికి ఎలాగొస్తాయి నా కాడ. మొన్న అలాగే 2000 కొట్టాను, దానికి ముందు అలాగే 1500 కొట్టాను. నీకు డబ్బులు కొట్టలేదా? నాగక్కడ కొట్టావు, 1500 కొట్టావు. వాళ్ళ బావ వచ్చాడని వాళ్ళ బావ వచ్చి వాళ్ళ బావని పిలిపించాలా? వాళ్ళ బావ ఎందుకు మళ్ళీ నీకు డబ్బులు ఇచ్చింది? 2000 నాకు ఇప్పుడు ఆడ పేరుకే బావ, కానీ హస్బెండ్ ఎవరు? ఇప్పుడు ఆ బాబు దృష్టిలో ఎవరు భర్తగా ఫీల్ అవుతుంది? నేను కాదు. మళ్ళీ ఇంకోటి ఎవడు ఉన్నాడా? ఏమో దానికే తెలియలే. నీకు తెలియడం లే బాబు, నిన్నే అనుకుంటాను. నీకు ఆ విషయం తెలియడం లే. డబ్బులు నీ దగ్గర ఎందుకు పడి ఆడమని చెప్తాది. నంబర్ చెప్తా కొట్టు. చెప్పిందా? ఎవరు నా పేరు చెప్పిందా నీకు? నీకు చెప్పండి. నీ పేరు చెప్పే కదా మళ్ళీ ఇటు పంపిస్తే వచ్చినా. సరే ఎంత కొట్టాలి చెప్పు. కొట్టు 3000, నాకు 3000 ఆ బాబాకు కొట్టు, నాకు 2000 కొట్టు. నీకు 2000 ఎందుకే? నీకే పూజకి కదా 3000. మరి నీకు 2000 ఏంటి? ఊరికే పరిచయం ఉంది కదా అని అడిగినా. మొన్న 2000 కొట్టిన దానికి అది ఇప్పుడు వచ్చే కొట్టినాను స్వామి. నీకు స్క్రీన్ షాట్ పంపిస్తా ఉండు. ఏడు చేసావు. నంబర్ చెప్తా కొట్టు. ఫోన్ పే అది మార్చినావా? పాస్వర్డ్ అదేనా? పాస్వర్డ్ అదే. మార్చలేదా? మారుతున్నా అలాగే. మార్చొద్దు, నాకు కూడా ఈజీగా ఉంటుంది. వీటి వేసుకున్నాక టైం అవుతుందిగా. చేసింది ఏదో చెయ్య, ఆ పిల్లడికి ఇవ్వాలి సైకిల్. 5,000 కొట్టేవేటి? 2,500. 5,000 కదా కొట్టిండేది. పట్టు. నువ్వు అన్నీ తప్పుడు కూతలు ఇవే. నీకు డబ్బులు ఇచ్చినా ఇలేదనడము, 2,500 కొడితే 5,000 కొట్టిన బుద్ధి మానుకో. నీ అట్లా బుద్ధి ఉన్న వాళ్ళనే నచ్చుతాయి చూడు. అమ్మాయిలకి ఎందుకు నచ్చుతుందో నీ అట్లా వాళ్ళు నాకు అర్థం కాదు. నిజాయితీ పరులు నమ్మరు. ఇది కొట్టిన దానిక ఇప్పుడు 5,000 దేని కొట్టేది? 5,000 అసలు 5,000 కాదు, 2,500. అది 2,500 కాదు, ఇది సామాగ్రి. ఆడ తీసుకోండి అబ్బా, డబ్బులు పడినాయి చూడు వానికి. ఎవరికి తీసుకోండి, మీకేం కావాలి? బీర్లు మందు తీసుకోండి, మీకేం కావాలి? బీర్లు మందు, అగరత్తులు, సిగరెట్లు తీసుకోండి. పడింది చూడు, 2,500 పడింది చూడు. తీసుకోండి. తక్కువ ఏమైనా అయితే ఇస్తాడులే. ఓకే. ఏడు తక్కువ అయితే అగరత్తులు అంటున్నావు? ఏ పూజ కార్యక్రమం అన్నావు ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అగరత్తులు అంటే ఏం లేదు, సిగరెట్ల గురించి చెప్తే అట్లా పొగ వస్తుంది కదా, అట్లా ఏ పొగ? అయిపోయింది పోనీ పని. ఇంకా ఏటి అయిపోయింది? ఏంటి ఎగస్ట్రా ఏంటి? దేని కొట్టావు? దేనికోసం అని చెప్పి దేని కొట్టుకొచ్చావు? ఎవరు కొట్టావు అది అసలు? డబ్బులు నువ్వే. వాళ్ళ బావకి ఇప్పుడు ఏమి నా డబ్బులు లల్లి పంపించింది. నా భర్తతో డబ్బులు తీసుకోమంది. నేను తీసుకున్నాను. నువ్వు కొట్టడం అంటే ఎవరు కొట్టావు? నువ్వు లల్లి కొట్టాలి కానీ లేకపోతే ఎవరికో కొట్టడం ఏంటి? లల్లి వాళ్ళ బావ కొట్టినా. లల్లి వేరు, లల్లి బావ వేరా? బావేటి నీకు ఎవరు కొట్టమంటారు? పిలిపిస్తావు, బావనే పిలిపిస్తావు. పిలిపిస్తావు. సరే, వాళ్ళ బావనే పిలిపిస్తాను. నీ వ్యవహారాలు ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు రికార్డింగ్ లో ఎట్లా మాట్లాడుతున్నావు, బాబుతో లైన్ లో ఎట్లా పెట్టుకుంటాను? సరే, వాళ్ళ బావనే పిలిపిస్తాను. నీ వ్యవహారాలు ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు రికార్డింగ్ లో ఎట్లా మాట్లాడుతున్నావు, బాబుతో లైన్ లో ఎట్లా పెట్టుకుంటాను? ఆ బాబు పూజ చేస్తే ఆ బాబు భర్త డబ్బులు ఇవ్వాలంట. భర్త డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నువ్వెందుకు ఇస్తావు? ఎగురుకుంటే సైకిల్ వేసుకుని దుక్కుంటూ వస్తావు నువ్వు. వాళ్ళ బావని పిలిపించిన తుక్కుడాల కింద సైకిల్ ని నిన్ను ఇద్దరిని స్క్రాప్ కింద బాబు మాస్టర్ నువ్వు ఆరు కొట్టమంటే ఆడు కొట్టవు కానీ నువ్వు ఎవరిని పిలిస్తే అవసరం లేదు. పిలుస్తా వాళ్ళ బావని. వాళ్ళ బావని ఎందుకు పిలుస్తావే? మళ్ళీ నువ్వే కదా వాళ్ళ బావకి ఎందుకు కొట్టాను ఫీల్ అవుతావు? మరి నీకు లల్లి కొట్టమని చెప్తుంటే నువ్వు వాళ్ళ బావకి ఎందుకు కొట్టావు? నువ్వు డబ్బులు నువ్వే. ఇప్పుడు మనకి లల్లి అడ్డమా వాళ్ళ బావ అడ్డమా? వాళ్ళ బావే అడ్డం. మళ్ళీ వాళ్ళ బావకే కదా మన సైడ్ చేయాల్సింది. మరి సైడ్ చేయాలంటే 5,000 కొట్టేస్తావా? 5,000 కదా, 2,500. 2,000 కాదు 5,000. 2,500. 2,500 కొట్టి. ముందేటన్నా? ఏమన్నా ముందేటన్నా? ఏటన్నా చెప్పు. ఇప్పుడు ఏమి జరుగుతుంది కదా కార్యక్రమం? ఏం జరుగుతుంది? నీకు బాగా ఎక్స్ట్రా అయిపోయింది ఏంటి? వచ్చిన ఎక్స్ట్రాలు ఉండాలి. బాగా పిలుస్తా. ఎవడో ఫోన్ లో మాట్లాడుతానంట లల్లితో. వాళ్ళ బావ మొత్తం పుల్లాడిచ్చి కొడతాడు, గోడలు కూడా బాగా కొడతాడు వచ్చినాడంటే. ఉండు, ఇప్పుడు ఆనంది పిలుస్తామంటే మళ్ళీ నీకు తెలియలే కదా. నాకు తెలియాలంటే డబ్బుల గురించి మాట్లాడుతున్నావు కదా.
ముందు ఏదో చేసుకొని వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకొని పూజ కార్యక్రమం అనేది వేరే, అది నాకు వచ్చి చెప్పింది అది వేరే. దీనికి రెడీ పిలిచావు నన్ను. ఏనేం చేసినా నీకు స్టార్టింగ్ లో ఏం చెప్పినా? స్టార్టింగ్ ఏడు చెప్పు నువ్వు నాకు. ఏం చెప్పినా? ఏడు చెప్పా పూజ కార్యక్రమం ఉంది, పూజ సామాన్లు కొనాలి అన్నా. ఈ అగరబత్తులు అంటున్నావు, సిగరెట్లు అంటున్నావు. ఏంటి సిగరెట్లకి అగరబత్తులకి అవి ఈ డబ్బులు? ఆహా, వాళ్ళ బావ అట్లా పోగొస్తుంది కదా అని చెప్పి అగరబత్తి అంటే ఇంత తెలిస్తే బాగుండదు కదా అని అగరబత్తి అని చెప్తాడు. అట్లా మరి ఆ మొక్క నాకు చెప్పాలి కదా ముందు. నీకెందుకు చెప్పాలా? అంటే చెప్పకంటే ఈ డబ్బులన్నీ అలాగే నొక్కేస్తున్నావా? ఏం నొక్కేసినాను? మరి డబ్బులు నాకేమైనా వచ్చిందే? మరి ఎవరికి వెళ్తున్నాయి డబ్బులు? వాళ్ళ బావకి ఇచ్చాను మిమ్మల్ని మళ్ళీ పది దానికాలు బావా అంత పెట్టాయి, పది దానికాలు బావా అంత పెట్టాయి. మనం మాట్లాడుకుందాం అంటున్నా. అంటే వాళ్ళ బావని పక్కన పెట్టేస్తామా? మరి పక్కన పెట్టవా? నువ్వు సాయం చేసింది ఎవరి కోసం చేస్తావు సాయం? నీకు చేస్తాను హెల్ప్. మరి సాయం చేసిందంటే మరి వాళ్ళ బావకి ఎందుకు ఇస్తున్నావు డబ్బులు? వాళ్ళ బావకి ఎదురు పడకూడదు, మీ ఇద్దరికి ద్వేషం పెరగకూడదు, వాళ్ళ బావ చేతిలో నువ్వు సావకూడదు అనే ఉద్దేశంతోనే నేను డబ్బులు ఖర్చు పెట్టి అతన్ని పక్కకు డైవర్ట్ చేస్తాను. నీకు ఏమైనా కొద్దిగా అర్థమవుతుందో లేదో? నీకోసం నేను చాలా శతవిధాలు ప్రయత్నిస్తాను. నువ్వు అంతా 2000 లెక్కాచారాల దగ్గర చూస్తాను. నీకు ఇంకోటి 8 తులాల నెక్లెస్, బంగారు నెక్లెస్ లల్లి మెడలో ఉంది. అది ఎవరికి భర్త మెడలో వెళ్ళని చూస్తుంది నీకు అర్థం కాలే. 8 తులాలు అంటే ఎంత అవుతుంది అనుకుంటువి? తులం ఎంత ఉంది ఇప్పుడు? చెప్పు ఎంత అవుతుంది? నువ్వు చెప్పు, తులం ఎంత? అయితే ఒక 1,00,000 ఉంటుంది. తులం 1,00,000 అంటే 8 తులాలకి ఎంత అవుతుంది? అది వెళ్ళలేదన్నా ₹1,00,000 దాకా వచ్చింది. 8 తులాలు ₹1,00,000 అవుతుంది. అది అందుకే నువ్వు 2,500కి 5,000 అనేది ఇట్లా నాకేదో వచ్చేస్తుంది. ఏమైనా ఏంది అదేనా బర్త్డే ఎప్పుడు నీది? నాదా? నాది వచ్చిన వాళ్ళు వస్తుంది. నీ బర్త్డే మెడలో వేపిస్తా అన్నది. నీకు చెప్పిందా? నేను వేపిస్తా కదా. మళ్ళీ ఇప్పుడు పూజ జరుగుతాను, నువ్వు బాగుండాలనే కదా 8 తులాలు పడినావు నాకు. ఆల్రెడీ బైక్ తాగటెట్టాను నీకోసం. మా కోసం నువ్వేమైనా పిచ్చికలు తాగినావా? ఏమన్నా బైక్ తాగట్టేసినా, స్థలం అమ్మినా, నోటికి వచ్చిన కూతలు కూర్చుకుంటా 2,500 ఇప్పుడు కొట్టినావు. అంతకుముందు రూపాయి లాభంలే. నీకు ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చినా. ఏముందో సైకిల్ కూడా కొట్టుకొని వచ్చినట్లు, పక్క ఫ్రాడ్ దొంగున్నట్లు నువ్వు. మళ్ళా బండి తాగబడి ఆడదు నీకు బండి. నాగార్జున అనుకుంటున్నావా? ఏమన్నా సూపర్ సినిమాలో నాగార్జున అనుకుంటున్నావా? మళ్ళా 50 ఉండే నీకు అలాగంటున్నావా? ఏమన్నా వాళ్ళ బావని వాళ్ళ బావని వద్దులే గానీ ఇప్పుడు ప్రస్తుతానికి పూజ ఎక్కడ పూజ నడవే వాళ్ళు బాగా తాకుండా పడిపోయింది. పూజ అంట పూజ చేస్తాడా? తాయనోడు పూజ చేస్తాడా? నీకు పట్టింది ఏమన్నా? నీకు తాగింది ఏం దిగలేదా? ఫస్ట్ బండి సైకిల్ తీసుకొని దుబ్బి ఏడు దబ్బేలే డబ్బులు ఎవరు కొడతాడు మరి? డబ్బులు అంటే నీకు ఎట్లా కనబడతాను? మీ ఇద్దరు కలిపోయేదానికి నేను చెడ్డ పేరు నాకా ఏమన్నా? తీసుకుంటే నువ్వు తీసుకో, లేదంటే ఆడి కొట్టడం నువ్వు కొట్టించుకున్నా మరి అక్కడ కొట్టడం. వాళ్ళ బావని దూరం పంపిస్తాను కొద్దిగా. వాళ్ళ బావని మంచిగా చేసుకుంటే చేస్తాను. ఇప్పటికైనా చేస్తావా? చేస్తా ఖచ్చితంగా. నువ్వు ఈ 2,500 రూపాయల డబ్బుల గురించి పక్కన పెట్టి క్లారిటీగా ఎంత కావాలి చెప్పు. క్లారిటీగా దూరం చేయడానికి ఎంత కావాలి నీకు? నాకు 3 కోట్ల పైన అవుతుంది. ఎంత కావాలా అంటే ఏదో పెద్ద ఇసిరేసేవని లెక్క కట్టలు ఇసిరి బంగారు నాణ్యాలు ఏదో పరిచినట్లు డైలాగులు ఎందుకు వేసి ఎంత కావాలని? మా అయితే 30,000 ఇస్తాను. ఎవరికి? వాళ్ళ బావకి ఎంత కావాలో దాన్ని బట్టి తీస్తాడు. సిచ్యువేషన్ ఎందుకు నువ్వు సైడ్ చేసిన దానికి నాకు అవసరం లేదు. నిన్ను 30,000 పెట్టి ఆవాన్ సైడ్ మాట్లాడితే సరిపోతుంది కదా. ఎక్కువ మాట్లాడితే నేనే తగులుకుంటే ఆ బాబు నాకే డబ్బులు వస్తాయి. అంటే ఈ అటుకడికి మధ్యన. అవును, ఇంకోటి విషయం మర్చిపోయాను. ఆ కారోడు ఎవడో వస్తున్నాడు అంట, ఆడి కోసం చూడదు ఒకసారి. కనుక్కుంటాను నేను. నీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను చెప్తాడు. నేను ముందుండి నడిపిస్తా. నేను నమ్మలేకపోతున్నాను బాబు. నేను నమ్మలేకపోతున్నాను బాబు. ఎవరు నమ్మకం లేంటే నేను ఇద్దరు చూడు ఈడ తలకాయ బాగులు కొట్టుకుంటా. సీరియస్ కొట్టుకైతే ఎవరు కొట్టుకో తలకాయ బాగులు కొడతా అన్నా. తలకాయ పగలు కొట్టుకుంటా కాదు. నువ్వు సరిగ్గా లేదు. తలకాయ పగలు కొడతా అన్నా. ఎవరికి కొట్టమంటావా? తలకాయ పగలు కొట్టమంటావా? తలకాయ పగలు కొట్టా కొట్టాలా? తలకాయ పగలు కొట్టాలి నీది. ఓకే మళ్ళీ ఇంకెవరిది? మన ఇద్దరమే ఉన్నాం ఈడ. తలకాయ పగలు కొడతాను. మళ్ళీ నన్ను శంకిస్తే నా గురించి తప్పుగా మాట్లాడితే నేను నిన్ను తలకాయ పగలు కొట్టే సిద్ధమే. నిజాయితీగా మాట్లాడుకోవాలి. సైడ్ చేసే చాలు. నీకు ఎంత కావాలా? నిన్ను సైడ్ చేస్తా కదా. నేను ఉండు. నన్ను సైడ్ చేసేస్తావా? నిన్ను సైడ్ చేయడం కదా. వాళ్ళ బావని సైడ్ చేస్తా కదా. నేను కలిసిపోతా కదా. నువ్వు ఉండు. నిజమే, నేను కలిసిపోతా. చూడు మీ ఇద్దరు. నువ్వు చెప్తాడు. నువ్వే ఇంటికి పోయి లవ్ సాంగ్స్ నీకు మైండ్ ఉంది డిస్టర్బ్ అయినట్టు. లవ్ సాంగ్స్ వినిపో చెప్తా. లవ్ సాంగ్స్ అనిపిస్తే అదేం మైండ్ సెట్ అవుతుంది.
మళ్ళీ ఫోన్ చేస్తున్నారా? ఆ షాప్ కాడికి వస్తానులే నేను. బాగా డ్రామాలు ఆడుతున్నారు ఏంటి? వస్తానా. సరే ఏదో వేరే పని పడింది నీకోసం నేను. చెప్పు అది ఎవరాలే? ఎవరు? నువ్వు లల్లి అనుకుంటున్నావా? చెప్పు ఎవరా చెప్పు. నమ్మక దూరం చేస్తావు అలాగా? నేనా? ఉత్తికాయ కోసుకునే రకమేమో కానీ నేను ఒకరిని మోసం చేసే రకం కాదు. చెప్పు మరి. ఎవరు? చెప్పవా? ఫోన్ ఎవరు చేస్తారు చెప్పు. వాళ్ళ బావ. నువ్వు ఏడున్నావు, నువ్వు వస్తావా, నన్నే రమ్మంటావా అంటున్నాడు. మళ్ళీ ఆడుకోకూడదు ఆడికే రమ్మంటున్నాడు. ఆడికే రమ్మంటున్నాడు. ఉండు పిలిపిస్తా ఇటుకి. నువ్వు ఇటు మాట్లాడుతున్నావు కదా, ఆడితే ఇటు మాట్లాడుతున్నావు, నాతో ఇటు మాట్లాడుతున్నావు. వడదెబ్బ తగిలి మైండ్ పని చేయడం లేదు. వడదెబ్బ ఇటుకి ఎండకి ఎక్కువ నిలబడి. నువ్వు ఇంటికి పోయి లవ్ సాంగ్స్ వినమన్నా కదా, నువ్వు ఇంటికి వెళ్ళి లవ్ సాంగ్స్ విను. అస్సలు మైండే రావటం నాకు. లవ్ సాంగ్స్ పోయి చూసుకో, బిట్లు చూసుకో. అంటే మీకు పొడిచి మీరు ఏడు చేస్తారో ఆ విషయంలో, ఇక్కడ విషయాలు అక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ. ఇప్పుడు నీకు మైండ్ ఏ రకంగా ఉంది? రేగైతే లేదు. అంటే నువ్వు ఏడు చేస్తావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు. నేను ఉన్నంత వరకు నేను లేపే పూజితే నాది. లేపే అంటే తీసపోయి సంపేపిస్తాను కాదు, నిన్ను ఉన్న స్థానంలో నిలబెడతాను. అదే కదా. సైకిల్ ఏమైనా ఇస్తావా? పోయేసి వస్తా. సైకిల్ ఇస్తే వస్తాను మరి. ఇవ్వద్దేట త్వరగా పోయి పో. ఇస్తానా ఇల్లు పో ఇల్లు మళ్ళీ ఇప్పుడు మన తర్వాత కనిపిద్దాం. సరే పో. సరే ఓకే అడిగాను. సరే.